నమస్కారంలా నేను మీ కుప్పు రాముల తాతను. ఇయాల నుండి మీ రాముల తాత ముచ్చట్లు షురు. ఇక అసలు విషయంలోకి వెళ్తే మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఏందది ఏబిసిడి వర్గీకరణ కోసం. ఈ తీర్పు ఇచ్చిన మరు వెంటనే అన్ని రాష్ట్రాలు మొత్తం సంబరాలు చేసుకున్నాయి. ఇక అందులో చూడబోతే మన రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఇంకా బల సంబరం చేసుకుండు. ఏందో అరే అన్ని రాష్ట్రాల కంటే మొట్టమొదటిగా మనమే చేస్తాం ఏబిసిడి వర్గీకరణ అన్నాడు. అదేందో చూద్దాం పారి. మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇక ఈ విషయం ఇట్లుండగా ఇక మరో విషయం, ఇక శాసన మండలిలో మన గోరెటెంకన్న ఎమ్మెల్సీ ఆయన ఏమంటాడు, ఏం రేవంత్ రెడ్డి సారు ఏబిసిడి వర్గీకరణ చేస్తాను, ఏమో ఎగిరెగిరి పడుతున్నావు, ఫస్ట్ నువ్వు కులగణన చేయి, ఏంది జనాభా ఎవరెంత ఉన్నారు ఏంది, ఆ తర్వాత వర్గీకరణ చేయని అన్నాడు. ఇక గదేందో చూద్దాం పాండి. కానీ ఇప్పుడు దళిత సమాజం నిధుల్లో కూడా ఆదర్శనీయంగా కొంత వాయిస్ను బలంగా అంబేద్కర్ వాదాన్ని, కాళేశ్వరం వాదాన్ని ఒక ప్రజాస్వామిక దృక్పథం ఇస్తున్న ఒక మేధావి విశారదం చెప్పినాడు. మాలలు 30 లక్షలు, మాదిగలు 40 లక్షలు తెలంగాణలో చెప్పి. ఇది నా మాట కాదు, నేనంటే ఎందుకంటే మాల ఏ సమూహం ఏ కులం అని వెతుకుతారు ఈ దేశంలో. కనుక మాలల జనాభా ప్రకారం వర్గీకరణకి ఎవరికి తెలంగాణకు వచ్చే వరకు ఇక్కడ వర్గీకరణ ప్రకారం మాలలు వెనుకబడ్డారు. మాలలో క్రిమిలేయర్ ప్రకారం ప్రియాట్లో ఉండాలా, మాకు రిజర్వేషన్ నా వరకు నేనేందంటే మాలలు ఒప్పుకుంటారా మాదిగలు ఒప్పుకుంటారా లేదు, క్రిమిలేయర్ ప్రకారం ఎదిగిన సెక్షన్లకు రిజర్వేషన్ అందాలంటే మాలలకు ఏవైతుందో ఇక్కడ తెలంగాణలో ఏ లెక్కలను చేయండి, భూమి, ఉద్యోగాలు, కార్పొరేషన్ లోన్లు అన్ని విధాల కనుక వాళ్ళు క్రిమిలేయర్లో మొదటి స్థానంలో ఉండాలి. చేస్తాం, చట్టం చేస్తాం, ఆర్డినెన్స్ ఇస్తాం, అంత ఉత్సాహం మీకెందుకో, అంత ఆసక్తి మీకెందుకో. తరాల కొద్ది మా వేంపెంటను కలిసినప్పుడు, మా గూడాలు కలిసినప్పుడు అనేక ప్రాంతాల్లో తెలంగాణలో దళితుల మీద దాడులు జరుపుతాము, మౌనంగా ఉన్న మీకు ఇంత ఆనందం ఎందుకో. మాకంటే అన్ని రాజకీయ పార్టీలు మనవాదంతో కూడిన ఈ దేశంలో, అసమానతల లోకంలో, మనుషులను మనిషి కాదుని వ్యవస్థలో ఒక సాటి పీడిత కులం పట్ల ఏ కోన్ముఖంగా దాడి జరిగినట్టుగా మాదిగానే అంటాం. న్యాయం అది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆ ఉద్యోగాలు కల్పనలు. కానీ ఎంత ఆసక్తి, ఆర్డినెన్స్ అంటే వేస్తాం తేండి ఎవడతాడు, కానీ తెచ్చే ముందు మా జనాభా ప్రకారం మా లెక్కలు మేము తెలుసాల్సిన అవసరం. అట్లనే ఈ వర్గీకరణ విషయం మీద ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేసిండు. గదేందో చూద్దాం. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అభినందనీయం. ఇక సుప్రీంకోర్టు జడ్జిమెంటు మోదీకి ముందే తెలుసంట. ఇక ఈ ఉద్యమం 1994 నుంచి 99 వరకు ఉర్రు తొలగింది. ఇక వర్గీకరణ అంశానికి కాంగ్రెస్ పార్టీ ముందు నుండే అడ్డుపడ్డదన్నాడు. ఇక ఇదే సందు చూసి బీజేపీ, టీడీపీ పార్టీలు ఈ వర్గీకరణ అంశాన్ని మీదేసుకొని 90% మాదిగల ఓట్లను అనువాదం మింగి అప్పుడు బక్కపలస ఉన్న పార్టీలు కాస్త ఇప్పుడు బాగా బలిసిపోయి మళ్ళీ పేదల పిక్క తింటున్నాయని చెప్పుకొచ్చిండు.
ఇక తెలంగాణ వర్గీకరణ విషయానికి వస్తే ఇక్కడ మాదిగలది ఎక్కువ జనాభా కాబట్టి వీళ్ళకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలి, లేకపోతే ఈ వర్గీకరణ మాదిగలకు ఏం లాభం ఉండదన్నాడు. ఎందుకంటే ఇదివరకే ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ల భాగంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలలో మాదిగలు 10% రిజర్వేషన్లు అనుభవిస్తుందన్నారు. ఇక మిగిలిన జిల్లాలలో 7% అనుభవిస్తుందన్నారు. ఈ రోజు జడ్జిమెంట్ వల్ల తెలంగాణ మాదిగల కంటే ఆంధ్ర మాదిగలకే ఎక్కువ లాభం అన్నారు. ఇక అన్నిటికంటే మొదలు ఎస్సీ కులాలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వ విద్యా అవకాశాలు వంచాలి, ఉద్యోగ అవకాశాలు పెంచాలి. ఇక ఈ 30 ఏళ్ల వర్గీకరణ పోరాటంలో ఇప్పుడు కనిపించే నాయకుల కన్నా ఈ పోరాటానికి పునాదిరాలు వేసి సర్వాన్ని కోల్పోయిన అదృశ్య వ్యక్తులు త్యాగాలే ఆకాశమంతా. ఇగో వాళ్ళందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలని చెప్పుకొచ్చిండు. ఇక చివరిగా దక్షిణ భారతదేశంలో మొత్తం వర్గీకరణ జడ్జిమెంట్తో మాదిగలు పొందే లాభం కన్నా ఈ వర్గీకరణ విషయాన్ని తల మీద పెట్టుకున్న బీజేపీ పార్టీ 1000 కోట్ల రెట్లు లాభం పొందుతుందని చెప్పుకొచ్చిండు. ఇక నిజమే కదల్లా. ఇక గట్టనే ఇవాళ ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు టీచర్లతోటి ఆత్మీయ సమ్మేళనం అనే టీచర్లతోటి మీటింగ్ పెట్టారట. మరి ఇక అది ఏందో మనం కూడా పోయి చూద్దాం. మరి ఇగో ఎల్బీ స్టేడియంలో నిన్న అరే ఇక బడ్జెట్ పంతులది ఆత్మీయ సమ్మేళనం అని పెద్ద మీటింగ్ పెట్టారు రేవంతం సారు. ఇక ఆ మీటింగ్లో ఏమనుకొచ్చిండో చూడరు మీరే. తెలంగాణ రాష్ట్రంలో 40,000 పైచిలకు పాఠశాలలుంటే ప్రభుత్వ ఆధీనంలో 30,000 పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. 30,000 పాఠశాలలో 26 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ అదే ప్రైవేట్ లో 10,000 పాఠశాలలుంటే 33 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మా ఉపాధ్యాయులను నేను ఒకటే అడుగుతున్నా, ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్నోళ్ళు, మీకంటే ఎక్కువ చదువుకున్నోళ్ళు టీచర్లు ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మీలో ఎంఏ బిఎడ్ చదువుకున్నోళ్ళు లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు, ఉన్నత చదువులు చదువుకున్నోళ్ళు మీలో ఉన్నారు, ఉపాధ్యాయులుగా ఉన్నారు. కానీ అదే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్ అయ్యో డిగ్రీ ఫెయిల్ అయ్యో మీలో సగం చదువు లేని వాళ్ళు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు. తేనెటీగల గురించి మీకు తెలుసు కదా. తేనెటీగలు ఎవరి జోలికి పోవు, వాటంతటా అవి ఉంటాయి. కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనెటీగలుగా మూకుమ్మడిగా ఏకదాటిన ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా. కొండారెడ్డిపల్లి ప్రైమరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన, తాండ్రా హై స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన, వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా అని చెప్పిన, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు చెప్పిన చదువు, ఆ చదువుతోనే ఇవాళ జిల్లా పరిషత్ మెంబర్ గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ టీచర్లు చదువు చెప్తే నేర్చుకున్న నేను ఎవరికి తల వంచకుండా ఆత్మగౌరవంతో నిటారుగా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏ టీచర్లు, ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మాకు చదువు చెప్తే మేము ఇంత ఎత్తు ఎదిగినామో ఇవాళ ఆ టీచర్లను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన అని చెప్పి ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా. కేజ్రీవాల్ 3 సార్లు ఢిల్లీలో గెలిచిండంటే ఎందుకో మీకు తెలుసా మిత్రులారా? బస్తీలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచిండు, మెరుగైన విద్యను పేద వాళ్లకు చేర్చిండు. కాబట్టి ఢిల్లీలో కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిండు. మరి ఇప్పుడు నేను అడుగుతున్న మిత్రులారా, మళ్ళోసారి నన్ను ఇక్కడ చూడాలంటే మీరు పని చేయాలి. ఇక సార్ అట అప్పట్ల గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకున్నట, కాలేజ్ కావచ్చు, చిన్నప్పుడు కావచ్చు, అంత చదువుకొని అక్కడ దాకా వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిని అయినని పేద గొప్పగా చెప్పుకొచ్చాడు సార్ బాగానే. ఇక అట్నే అదేవిధంగా మన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అట అక్కడ 3 సార్లు అయినట్ట ముఖ్యమంత్రి. ఇక ఎందుకు అయిందంటే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళను బాగా డెవలప్ చేసిండు కాబట్టి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక అనుకొచ్చిండు. ఇక సారు నువ్వు ఇవన్నీ చెప్పే బదులు ఇక్కడ ఏమంటారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మరి నువ్వు కూడా గవర్నమెంట్ స్కూల్ బాగా డెవలప్ చేస్తే 3 సార్లు ఏంది సారు, 6 సార్లు ముఖ్యమంత్రి నువ్వే అవుతావు. కానీ ఒక్క విషయం సారు,
ఇక ఈ బడి చెప్పే పంతుల పిల్లలేమో ప్రైవేటు బళ్ళలో చదువుతారు. ఇక ఈ పేదల తల్లిదండ్రుల పిల్లలు మొత్తం నువ్వు సర్కారు బాల్య చదువు అని బాగానే చెప్తున్నావు. ఇక పంతులనేమో మీరే మా దేవుళ్ళు, మీరే మా అంబాసిడర్లు అని బాగానే మునగ చెట్టు ఎక్కిస్తున్నావు. బాగానే ఉంది సార్ నీ కథ చెప్పుకుంటూ పోతే. కానీ ఇవన్నీ బాధలు ఎందుకు సారు? నువ్వు ఫస్ట్ అయితే చేసి చూపిస్తే నువ్వే అవుతావు మరోసారి ముఖ్యమంత్రి. అయ్యో ఏంది సారు అని అంటురు ప్రజలంతా. అరే ఈ ముచ్చట చూడు ఇక ఎట్లుందో. నారాయణపేట జిల్లా కొస్గి మండలం ఆడ కస్తూర్బా గాంధీ పిల్లలు ఉంటారుగా, స్కూల్ పిల్లలు. అరే అండ్లనట మొత్తం పురుగులన్నం వస్తుందట. ఏ తల్లి 200-300 మంది రోడెక్కి ఏం ధరనా ఏం కథ లేదు, అలా బాధలు వణికెరకనే. ఇక చూడ్రి, మీరే చూడ్రి. అరే ఏందమ్మా ఈ అన్యాయం పాడుగాను. అరే ఏంది పిల్లలు గిట్ట రోడ్ ఎక్కిరు అనుకుంటారా? అక్కడ చూడ్రి, మీరే చూడ్రి. ఏందంటే ఇది నారాయణపేట జిల్లా కొస్గి మండలం దగ్గర కస్తూర్బా గాంధీ స్కూల్లో చదువుతారట ఈ పిల్లలు. ఇక ఈ పిల్లలకు అన్నం తినే కూట్ల పురుగులు వచ్చినాయట. ఇక పురుగులు వచ్చినాయి మాకు ఏందని ఇక రోడ్ ఎక్కి 200-300 మంది పిల్లలు ఇక రోడ్ ఎక్కి పెద్ద ధర్నా చేస్తారు. కంప్యూటర్ వచ్చింది సార్, కంప్యూటర్ ఇంకా నాకు రాలేదు సార్. ఇంటికనే సరిగా అన్నం తినమని హాస్టల్కి వస్తే హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్. అసలు ఏం చదువుకో చెప్పండి సార్. 232 సార్. ఓకే సార్, మేము వచ్చిన వరకు ఓకే సార్. ఇప్పుడే కాదు సార్, ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్. మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్, వాళ్ళు ఇట్లా పెడుతుంది సార్. వాళ్ళకి ధైర్యం లేక చెప్పలేదు. మేము ఆగలేదు సార్, మేము తినట్టుంది మాకు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు తినాలి కదా. అందుకని మేము మా మమ్మీ కూడా చెప్పిన సార్, మా మమ్మీ చేయమని రిపోర్ట్ చేసింది సార్. ఏంది సారు ఇంత ముందుకున్న ప్రభుత్వం ఏమో సన్న బియ్యం అనే ఆయన సన్నగా ఉండే సన్న బియ్యం అనే ఆయన చదువుకుండు. ఇక బుడ్డ సారు అడుగులతోటి బుడ్డ సారు వస్తే ఇక నీ బియ్యం అన్నా ముద్దుకుంటే ఏమనుకుంటే ఇక పురుగులు వచ్చినాయంట సారు. ఓ రేవంతం సారు ఇక చూడు మరి. ఇక అయ్యో ఏం బాధ పాడాయి. ఇంట్లో ఈ బళ్ళల్లో మీ పిల్లలు చదివితే బాగుండు కానీ అయ్యో మీ పిల్లలకి ఇంట్లో ఎందుకు చదువుతారు సారు? ఇక ఇంట్లో చదివే పిల్లలు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలేనా? ఇక వీళ్ళు ఏ బువ్వ తింటే మీకేంది సారు? అరే ఇక చూడరు మీరు అని అనుకొస్తారు ప్రజలంతా.